హలో అండి. అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను తోటకూర చేస్తాను. థర్స్‌డే స్పెషలు. ఎందుకంటే నాట్ అలౌడ్. ఆహ్, నాన్ వెజ్ అయితే తినమండి. ఎందుకంటే చాలా బాబా రోజు కదా! నాన్ వెజ్ అస్సలు తినకూడదు. నేనైతే చాలా నాకు హెల్త్ చెప్పాను కదా ఇందాక వీడియోలో అయితే నాకు ఒంట్లో డాక్టర్ గారు ఎక్కువగా ఆయిల్ తినకూడదనేసారు. ఆ తర్వాత మసాలాలు ఎక్కువగా తినొద్దనేసారు. ఎందుకంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కదండి. అందుకే నేను ఎక్కువగా ఆయిల్ నాట్ అలౌడ్. బోబోయ్ కాలిపోయింది. చాలా వేడిగా ఉందండి. అయితే నేను ఏంటండి దీనికి పోపు సామాన్లు కట్ చేసుకున్నాను. సో నన్నైతే నాకు ఈవినింగ్ చాలా అంటే నేను మధ్యాహ్నమే నాకు అదొకలా అయిపోయిందండి చాలా. అందుకే నేను లైవ్లో కూడా ఎక్కువగా లేను. ఒక పూటే వచ్చాను, మధ్యాహ్నమే వచ్చాను. సో నాకైతే చాలా డేంజర్గా ఉండాలి. ఏటి ఇలా అవుతుంది, నాకు ఏటి ఇలా అవుతుంది, చాలా ఇబ్బందిగా ఉండాలి. వెంటకెంటనే మా అత్తయ్య గారు అక్కడికి వెళ్ళేసి అత్తయ్య గారు నాకు ఏటి ఇలా అవుతుంది, గాబరా ఉన్నారు అత్తయ్య గారు, ప్లీజ్ నాకు డాక్టర్ దగ్గర పట్టుకొని వెళ్ళండి. ఫస్ట్ నేను కాఫీ పెట్టమన్నాను. కాఫీ నా కాలు చేతులు చాలా చల్లగా అయిపోతుండాలి. అయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక నాకు డాక్టర్ చూసారమ్మా, నువ్వు ఏంటి తిన్నావు, ఉదయం ఏంటి తిన్నావు బ్రేక్ఫాస్ట్లోని అంటే నేను ఇప్పి తిన్నాను డాక్టర్ గారు అని. ఆ తర్వాత భోజనంలో ఏంటి కర్రీ తీసుకున్నావు అంటే ఎగ్ కర్రీ అంటే సారీ ఫిష్ కర్రీ అంటే ఫిష్ కర్రీ పులుసులు అవన్నీ తినకూడదమ్మా, ఇవన్నీ అయితే గుండు పట్టేసినట్టుగా అవుతాయి అనేది డాక్టర్. చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే వేళ్ళీళ్ళు అనుక్షణం తాగాలి. వేళ్ళీళ్ళు అనుక్షణం తాగాక అర గ్లాసు వేళ్ళీ తాగనేరు. ఆ తర్వాత జీలకర్ర వేసుకోమనేరు. జీలకర్ర వేసుకోమనేరు. ఇక్కడైతే తోట కూడా కడిగి ఉంచుతానండి. ఫ్రెష్ అయితే అయిపోయింది. అయితే తోటకూర ఇస్తున్నాను. గడ్డులు ఉన్నాయో లేవో చూస్తాను. చాలా అంటే 5-6 సార్లు కడిగానండి. నాకు చాలా డేంజర్గా గాబరాగా ఉండాలి. భయం వేసిందండి నిజంగా. ఏంటి ఇలాగ అవుతుంది అనుకున్నాను నిజంగా. అందుకే నేను లైవ్లో కూడా ఎక్కువ రావడం లేదండి. మనం హెల్త్ కంటే ఎక్కువ ఏది కాదు కదండి. మెయిన్ ఆరోగ్యం అండి. ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేయగలమండి. మనిషికి మెయిన్ డబ్బు ముఖ్యం కాదు, హెల్త్ ముఖ్యం. నేను హెల్త్ కన్నా మించింది డబ్బులు అయితే ఎప్పుడైనా వచ్చేస్తాయి, మనుషులు రారు కదండి. అందుకే మీ ఆరోగ్యాలు కూడా టైం మీద భోజనం చేసియండి.
టైం మీద టిఫిన్ చేయండి, టైం మీద పడుకోవాలి. కానీ మన ఆరోగ్యాలు కొన్ని మందులు అయితే ఇందులో నేను సాల్ట్ వేస్తున్నాను, కొన్ని మందులు అయితే 3 వరకు. నేనైతే లైవ్లో ఉంటాను కానీ ఎక్కువగా లేనండి, చాలా డేంజర్గా అయిపోయింది. అదే మగ్గుతుందండి, నేను మూత ఎట్టిస్తాను, మగ్గుతుంది. హలో అండి, ఇంకో మా తోటకూర అయితే అయిపోతుంది. ఇందులో టమాటా ముక్కలు వేసాను, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అలా వేస్తేనే బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది కూర. నేనైతే కొంచెం ఆయిల్ తీస్తాను, వేయలేదండి ఆయిల్. మసాలా అయితే తినొద్దని సారు డాక్టరు. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తానండి. భోజనంతో హలో అండి, భోజనంతో అయితే నేను కీరా క్షణం తింటుంటానండి. ఇదైతే కీరా అండి, కీరా అయితే కట్ చేసుకొని ఫ్రెష్ అప్ చేస్తాను. అండ్ తర్వాత ఇక్కడ నా తోటకూర రెడీ అయిపోతుంది. సాల్ట్ ముందే వేస్తానండి. సాల్ట్ వేస్తానండి. ఇప్పుడు మసాలా వేస్తున్నాను నేను. మసాలాలో ఈ స్పూన్ ఎట్టానండి, అందుకే ఇలాగని తీయడం అవుతుంది. కొంచెం, అంతగా కాదు, మసాలా తక్కువ వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు. మసాలా తక్కువగా వేసుకోవాలి. ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే మసాలాలు, ఆ తర్వాత పానీపూరి, ఫాస్ట్ ఫుడ్లు తినకండి, ఓకేనా? మీ ఆరోగ్యం మీ చేతిలో ఉందండి, మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు, మన హెల్త్ మనం కాపాడుకోవాలి, ఓకే? ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.